బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి ఏమేమి టిప్స్ పాటించాలి, అదే విధంగా ప్రిన్స్ కట్ చేసేటప్పుడు ఏ సైజు వాళ్ళకి ఏమేమి చేంజెస్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఓకేనా? సో దానికోసం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నామంటే అది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్. సో బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు మనం క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఒక సైడ్ బొద్దు పార్ట్ ఉంటుంది కదా, ఈ బొద్దు పార్ట్ అనేది ఎప్పుడు కూడా మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు క్లోజ్డ్ పార్ట్ అనేది ఆటోమేటిక్గా అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే మనకి బ్యాక్ ఓపెన్. ఇప్పుడు ఫస్ట్ మనం కట్ చేసేది ఏంటి, బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒకసారి చూడండి, కింద పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ తీసుకున్న తర్వాత దానిపైన 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా చూడండి, ఇది బొద్దు పార్ట్, ఇది ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు, అందుకోసం ఇక్కడ ఇది కట్ చేసేసుకుందాం. దీనికి 1/2 ఇంచ్ అంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి. ఇది ఎందుకంటే మనకి బ్యాక్ హుక్స్ కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కింది వరకు, లేదు అంటే కొలత బ్లౌజ్తో చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్. దీంతో మనము బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూడండి. ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి కదా, బ్లౌజ్ యొక్క పొడుగు ఏ సైజ్ అయినా ఎవరికైనా ఈ విధంగానే తీసుకోవాలి. భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ పైన లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎందుకు, షోల్డర్ జాయింట్ చేస్తాం కదా అందుకోసం, అంటే ముందు పార్ట్ వెనకాల పార్ట్ కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. నెక్స్ట్ నడుము కొలత కావాలి. నడుము కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ కింద హుక్స్ ఉంది చూడండి, ఈ కింద హుక్స్ దగ్గర నుండి కాజా వరకు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 26 ఇంచులు ఉంది. 26 ఇంచులని 4 భాగాలుగా డివైడ్ చేసేసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మనం కట్ చేసేది ఒక పక్క కదా, ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 6.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇది నడుము కొలత. 6.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా ఎవరికైనా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేయాలి. లేదు అనుకోండి ఏమవుతుంది, మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేస్తుంది. అదే విధంగా ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా పైన ఉండకుండా కిందికి జరిగిపోతుంది. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్ యొక్క గల్లా ఎంత ఉందో చూసుకుందాం. ఓకే, ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. ఈ పైన గల్ల తీసుకోవడం కష్టమైతే కదా, అందుకోసం ఈ కింద పట్టి ఎంత పొడుగు ఉందో తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి తీసుకుంటున్నా, ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది కదా, 7 వరకు ఉందో 6 వరకు మార్కింగ్ చేసేసుకొని దీనికంటే పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే ఇది మనకి నెక్ యొక్క కింది పార్ట్ తెలిస్తే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ కొలత కావాలి. మరి చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క చేతుల యొక్క కింది భాగంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొలతలు తీసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా తీసేసుకోవాలి. ఇక్కడ చేతి యొక్క కింది వరకు తీసేసుకుందాం. ఇలా పట్టేసుకొని ఇక్కడ చేతి యొక్క కింది వరకు తీసేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే 16 ఇంచులు అయితే వస్తుంది. ఓకే, 16 ఇంచులు అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం కలిపితే 16 ఇంచులు. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 8 ఇంచులు. మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా, బ్లౌజ్ యొక్క పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఏం చేయాలి, ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఎంత తీసుకోవాలి అంటే 1.5 ఇంచ్ మార్జిన్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బోట్ నెక్ బ్లౌజ్ అన్నాను కదా, ఇదంటే డీప్ నెక్ బ్లౌజ్. మరి దీనికి ఫుల్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్కైనా ఎవరికి బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసినా వాళ్ళ కొలత అయితే తీసేసుకోవాలి. ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా బట్టి తీసేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదిగోండి ఈ భుజం దగ్గర నుండి ఇక్కడి వరకు తీసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా తీసేసుకుంటే నాకు ఎంత వచ్చిందంటే 15 ఇంచులు అయితే వచ్చేసింది. ఈ కొలత బ్లౌజ్ వాళ్ళకి కూడా 15 ఇంచులే ఉంది. సో 15 ఇంచుల సగం ఎంత, 7.5. ఇప్పుడు 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి. అంటే బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అందులో సగం అయితే తీసేసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా 7.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే చంక మార్క్ చేసుకోవడానికి. సో నార్మల్ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత ఉంటుంది, 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది అని చెప్తున్నాను, అవునా. ఇది మరి బోట్ నెక్ బ్లౌజ్ కదా, దీనికి ఎంత ఉంటుంది అంటే ఎవరికైనా 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నేను 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి 7 ఇంచులు కరెక్టా అంటే కాదు, చెక్ చేసుకుందాం. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఫామ్ అయింది కదా, ఇక్కడ నుండి ఇటు నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఇలా జరిపేసుకోండి. 1/2 ఇంచ్ జరిపేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆల్టర్ నెక్ బ్లౌజ్. ఈ మోడల్ కూడా సేమ్ ఇదే మెథడ్లో కట్ చేయాలి, కానీ చిన్న చిన్న పాయింట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఓకే,
సో ఇది ఒకవేళ కావాలి అనుకుంటే మన ఛానల్లో పోస్ట్ చేసినాను. ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు వీడియో ఓపెన్ చేసి చూసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది ఇది అది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు మనకి చంక కొలత ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చేసింది. ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చంక కొలత ఉంటుంది కదా, అక్కడైతే చెక్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలా తీసేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 8 ఇంచులు వచ్చింది. అంటే కొలత బ్లౌజ్ 8 ఇంచులు ఉంది, మనం మార్కింగ్ చేసింది 8 ఇంచులు ఉంది. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం చంక డౌన్ 7 ఇంచులు తీసుకున్నాం. ఓకే, కొన్నిసార్లు అట్లా రాదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని ఈ చంక కొలత మనం మార్కింగ్ చేసిన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకు మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ చంక కొలత చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ రావడం వల్ల ఈ ప్లేస్లో మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి చంక. మరి ఓకే, మరి నార్మల్ బ్లౌజ్ కంటే మనం ఇక్కడ నెక్ 2.2 ఇంచులు 2.5 ఇంచులు తీసేసుకుంటాం. మరి దీనికి ఎంత తీసుకోవాలి అని అంటారు, అవునా. సో దీనికి వచ్చేసి 4 ఇంచులు అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇదిగోండి 4 ఇంచులు మార్కింగ్ తీసేసుకొని ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ కోసం నేను పైన ఫస్ట్ 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇలా తీసేసుకొని ఈ ప్లేస్లో ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ షేప్. నెక్స్ట్ ఇక్కడ కిందకి మనకి గల్ల ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ 3/4 ఇంచ్ వదిలేసేయండి. ఎందుకోసం అంటే ఇక్కడ పైపింగ్ వస్తుంది, ఇటు 1/4 ఇంచ్ పైపింగ్ వస్తుంది, ఇటు 1/4 ఇంచ్ పైపింగ్ వస్తుంది, మధ్యలో కొంచెం మిగులుతుంది కదా. ఇలా మనము షో బటన్ కానీ డోరీస్ కానీ లేదంటే ఒక బటన్ కానీ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది అని అంతే, ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఇది ఎంత పొడుగు ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకున్నాం. నెక్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ మనకి ఏదైనా ఒక షేప్ కావాలి. ఆ షేప్ కోసం ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ పైన 4 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 4 ఇంచులే తీసుకోవాలంటే అవసరం లేదు. ఇక్కడ డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి తక్కువ తీసుకోవచ్చు. పైన దానికి కింది దానికి సంబంధం అయితే ఏం లేదు. ఓకే, ఇక్కడ నేను సేమ్ తీసేసుకుంటున్నా, పైన కింద సంబంధం లేదు, కాకపోతే నేను సేమ్ తీసేసుకుంటున్నా. సేమ్ తీసేసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో అయితే డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పెద్దగా అట్లా ఏం లేదు, మన ఇష్టం ఉన్న షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో కట్ వర్క్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక 2 కట్ వర్క్లు కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఓకే, కొంచెం ఇక్కడ నార్మల్గా మార్క్ చేసుకున్నాం కాబట్టి షేప్ కరెక్ట్ రాలేదు, ఎందుకంటే కట్ వర్క్ అనేవి మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ డ్రా చేసుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి. మరి ఇక్కడ భుజాలు జారుతాయా అంటే అసలు భుజాలు అనేవి జారే ఛాన్స్ అయితే ఉండవు. కాకపోతే ఇక్కడ కట్ చేసుకోవడం మాత్రం ఇదిగోండి ఇలా కొంచెం, అంటే నార్మల్ బ్లౌజ్కి అయితే ఇటు క్రాస్ తీసుకుంటాం కదా, బోట్ నెక్ బ్లౌజ్కి ఏమో ఇట్లా క్రాస్ తీసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా కూడా ఈ విధంగా తీసేసుకొని సైడ్కి 1/2 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్. ఓకే, బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి, మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చంక కొలత ఎంత ఉంది, ఈ చంక కొలత మనం ఇంతకుముందు మార్క్ చేసుకున్నాం, మనకి 8 ఇంచులు వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇటు సైడ్కి మనం వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్కి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 2 లేయర్లు ఉంది కదా, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఎందుకోసము అంటే క్లాత్ అనేది పోగులు ఉండకుండా నీట్గా రావడానికి ఈ విధంగా ఒక లైన్ తీసేసుకోండి. ఈ లైన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కింద ఒక 1/4 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి. ఇక్కడ 1/4 ఇంచ్ ఎందుకోసం అంటే మనం నార్మల్గా ఇట్లా పైపింగ్ అనేది వేసుకుంటాం కదా, ఈ పైపింగ్ కింద వేయడానికి 1/4 ఇంచ్ తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి. హ్యాండ్ యొక్క పొడుగు నాకు ఎంత కావాలి అని అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి 10 ఇంచులు కావాలి. సో దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటే ఇవ్వండి, ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ అంటే ఇక్కడ ఎంత ఉంది అంటే 10 ఇంచులు. 10 ఇంచుల సగం ఎంత, 5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇది హ్యాండ్స్ మోచేతి వరకు ఉన్న చేతులు కదా, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము 3.5 ఇంచులు తీసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్ రావడానికి.
నెక్స్ట్ చంక కొలత ఎంత అని చెప్పినాం ఇంతకుముందు, బ్యాక్ పార్ట్లో 8 ఇంచులు. 8 అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి. 0 అనేది ఈ డౌన్ ఉంది చూడండి, ఈ డౌన్ పైన తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావడానికి 2 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని, ఈ 2 ఇంచుల దగ్గర కిందికి ఒక 1/2 ఇంచు తీసేసుకొని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ చంక భాగంలో ముడతలు వస్తున్నాయి, అవునా? సో ఈ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే కొంచెం లోతు అనేది తీసేసుకోవాలి. ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్లో మనం లోతు అనేది తీసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు రావు. ఓకే, సో మరి ఈ లోతు అనేది ముందు వెనకాల తీసుకోవాలంటే తీసుకోవద్దు. హ్యాండ్స్కి కేవలం ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేస్తాం చూడండి, అక్కడ మాత్రమే మనం లోతు అనేది తీసుకోవాలి. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం వెనకాల పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతోనే నేను పేపర్ పైన కట్ చేసిన చూడండి. సో నెక్ అయితే మార్క్ చేయలేదు, నార్మల్గా సైడ్ మెజర్మెంట్ అయితే పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా క్లాత్, దీన్ని ఈ విధంగా తిప్పేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసినప్పుడు క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది, అవునా? ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏంటి, ఇటు ఓపెన్ పార్ట్ అనేది ఆపోజిట్ వెళ్ళిపోయి క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి తాన్లో క్లాత్ కాబట్టి క్లాత్ అనేది ఎక్కువ ఉంది. నార్మల్గా బ్లౌజ్కి అయితే కొంచెం తక్కువ ఉంటుంది, ఈ తాన్లో పీస్ ఒకటి ఎక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్ట్రైట్గా చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ చూడండి, సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. జస్ట్ అవుట్లైన్ బార్డర్ వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి బోట్ నెక్ మనకి ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ కావాలి కదా. ఇప్పుడు ప్రిన్స్ కట్ కావాలి అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ నేనైతే సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉందా, దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇక్కడ కిందికి ఉంది కదా, ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం పొడవు కదా, ఈ వెనకాల భాగం పొడవు కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి ఎక్స్ట్రా వేయించేసుకోండి. సైడ్కి ఏమో 1 ఇంచ్ తీసుకోవాలి, కిందికేమో 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ మనము ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ కోసం 4 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ అదే 4 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి. ఇక్కడ 4 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనము 4 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకోసము అని అంటే ఇది బోట్ నెక్ కదా, బోట్ నెక్కి 4 ఇంచులు తీసేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు 4 ఇంచులు తీసేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బోట్ నెక్. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్స్ కట్ చేయాలి కదా, ఈ ప్రిన్స్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి. బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది, 26 ఇంచులు ఉంది. అంటే 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకోండి. 30 కంటే తక్కువ ఉంది. 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నుండి 4 ఇంచులు తీసేసుకోండి. లేదు ఇంకా 30 కంటే ఎక్కువ ఉంటే 4 ఇంచులు, 30 కంటే తక్కువ అంటే 24, 22, 23 ఉంది అనుకోండి, 3.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా, 4 ఇంచులు తీసేసుకున్నా. 4 ఇంచులు తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇదేంటి, బోట్ నెక్ బ్లౌజ్. సో బోట్ నెక్ బ్లౌజ్కి మనకి చెస్ట్ పాయింట్ అనేది తెలవాలి. అదే విధంగా తెలుస్తుంది మరి అనేసి అంటే కొలతలు తీసుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి అని చెప్పినాను కదా, సేమ్ అదే విధంగా మనం చెస్ట్ పాయింట్ అనేది కూడా నోట్ చేసేసుకోవాలి. సో ఈ చెస్ట్ పాయింట్ అనేది పైనుండి మెజర్ చేసుకున్నప్పుడు పైన కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలేసి మెజర్ చేస్తే 10.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇదిగోండి, ఇది మన 10.5 ఇంచుల దగ్గర ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ సైడ్ కదా, నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్, ఇటు సైడ్ జాయింట్స్ సైడ్ ఒక 1/4 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ తీసుకున్నది వచ్చేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ ఇట్లా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా షేప్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా తీసేసుకొని ఇది ఇక్కడ పైనుండి ఒక 5.5-6 ఇంచుల మధ్యలో వచ్చే విధంగా కలిపేసుకోండి. ఎందుకంటే మీకు ఆ ప్లేస్లో వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ 5.5-6 మధ్యలో తీసుకోవాలంటే అట్లా ఏం లేదు. మీకు నార్మల్గా కొత్త వాళ్ళు అనుకోండి మీకు షేప్ అనేది ఈజీగా వస్తుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి అని చెప్పినాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం, సరే కట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, అవునా ఏంటది అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్ పొడుగు పెంచుకున్నాం కదా, మరి కుట్టుకున్నప్పుడు కిందికి ఎక్కువ రాదా అనేసి. సో అందుకోసం ఏం చేయాలి అంటే ఇది కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ అంతా మనం కట్ చేసేసుకుంటాం కదా, ఇదంతా మనకి కట్ అయిపోతుంది కదా, ఈ పార్ట్ వచ్చేసి ఈ విధంగా క్రాస్లో కట్ చేసేసుకోండి. ఇటు సైడ్కి కూడా ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఇదిగో ఇలా
ఇలా క్రాస్లో కట్ చేసేసుకుంటే సైడ్ జాయిన్ చేసినప్పుడు ప్రాబ్లం రాదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం రాదు. కానీ ఈ ప్లేస్లో మనం ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కదా, ఏం ప్రాబ్లం రాదా అని అంటే ఇక్కడ కట్ చేస్తాం కదా, ఈ పాయింట్స్ కట్ చేస్తాం కదా, కట్ చేసినప్పుడు మళ్ళీ ఇవి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. అంటే చెస్ట్ అనేది ఇట్లా ఉబ్బెత్తుగా వచ్చినప్పుడు ఈ లైన్ అనేది ఇట్లా రౌండ్గా ఉన్నది కాస్త స్ట్రైట్గా అయిపోతుంది. అదేవిధంగా సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా 1 ఇంచ్, అంటే ఇక్కడ కట్ చేస్తాం కదా, ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇవి 2 జాయిన్ చేస్తాం అవునా. సో ఇక్కడ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది మొత్తం కంప్లీట్గా. ఇదంతా హాఫ్ ఇంచ్ లోపలికి పోయినప్పుడు ఇక్కడ మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ ఈ 1 ఇంచ్కి యాడ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇది వచ్చేసి వెనకాల పార్ట్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ అయితే ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం. సో దీనికైతే ఇంకా పెద్ద షేప్ బెల్ట్ అవైతే ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్. ఏ సైజు వాళ్ళైనా ఇదే మెథడ్లో పాటిస్తే సరిపోతుంది. క్లియర్? సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కనుక ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.